హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెప్పర్ పులావ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తాం కదా. ఇందులోనే బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా కుక్ అయిపోయాయి కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో బీన్స్, క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఇందులోనే ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఇదే ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు కపాలు వచ్చేస్తాయి, క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది, కోల్డ్ వస్తుంది, కఫం వస్తుంది, కఫ వస్తుంది. అందువల్ల మనం డైరెక్ట్గా ఇలా ఇస్తే ఎవరో తినరు పిల్లలు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోనే మనం ఇలా మిరియాల పొడి, అల్లం రసం ఇలా ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసామంటే వాళ్ళు ఫాస్ట్గా తినేస్తారు. ఇష్టమైన ఫుడ్ అంత స్పైసీ ఏమనిపించడం రావాలి. అందుకే నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇందులో మిల్ మేకర్ ఒక కప్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా వేడిలో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా వేసుకొని నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో రైసే వాడుతున్నాను. దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ బాగా కలిపిసుకోండి. ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువ వస్తే యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం ఒక ఇదాకా వెయిట్ చేద్దాం. 15 to 20 మినిట్స్ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, పెప్పర్ పులావ్ ఇది చాలా బాగుంటుంది. తర్వాత హెల్త్ కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. పిల్లలకి మనకి ఎవరికైనా సరే కోల్డ్, కఫ్ మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి. ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి క్లైమేట్ చేంజ్ అవుతుంటే. అలాంటప్పుడు ఇలా మిరియాలతో మనం ఏమైనా ఐటమ్స్ చేసుకుంటే పిల్లలు తినరు. అందుకే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లోని మనం ఇలాగ యాడ్ చేసేసామంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏం రావు. అందుకోసమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.